కారు ఎక్కరా ఎక్కువ. అమ్మ పాల ప్యాకెట్ తీసుకురమ్మంది. సాయంత్రం పెరుగు ప్యాకెట్లు తీసుకెళ్ళొచ్చు. ఎక్కువ. కూర్చో అమ్మా. నువ్వు కూడా మంచినీళ్ళు తాగుతావా? అమ్మా దేవి రాత్రి 9:30 కొట్టాడంట. ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది. తల్లిదండ్రుల స్థానంలో కూర్చుని పెళ్లి చేశారు కదా, చెప్పండి ఏం చెప్తారో. నా కూతురు మీద చెయ్యేశాడని తెలియగానే వాడిని చంపేద్దును, కానీ మీతో చెప్పి చంపేద్దామని ఆగాను. ఏం చేయమంటావు? అయ్యో సారీ అంకుల్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. హలో ఆపుతావా? ఎందుకు సారీ చెప్తున్నావు? నువ్వు సారీ చెప్తే అందులో నాకు కూడా సగం భాగం ఉంది. అంకుల్ చంపేయండి, అంకుల్ చంపేయండి. వాడిని చంపేసి దిన్నం భోజనాలు పెట్టేసి దీన్ని అమెరికా వాడికి ఇచ్చి పెళ్లి చేశాను అంకుల్. వాడు అక్కడ కొడతాడు. ఈసారి ఫ్లైట్కి వెళ్ళి అన్ని చంపేసి యాజ్ యూజువల్గా తద్దినం భోజనం పెట్టేసి ఈసారి ఆస్ట్రేలియా వాడికి వచ్చి పెళ్లి చేసేయండి. వాడు కొడతాడు. వాడిని చంపేసి వాడి కూడా తద్దినం భోజనం పెట్టేసి అప్పుడు అడగను అంకుల్ మీ అమ్మాయిని సంసారం చేస్తుందా ఇంకేమైనా చేస్తుందా అని. అయినా మీ బాధంతా మీ అల్లుడు కొట్టాడనో మీ కూతురు ఏడ్చినో కాదంకుల్, ఈ పెళ్లి మీ చేతుల మీద జరగలేదని. అదే ఈ పెళ్లి శుభలేఖలు మీరే ఊరంతా పంచి భోజనాలు పెట్టి కట్నం ఇచ్చి పెళ్లి చేసుంటే మీరు ఇలా మాట్లాడేవారు కాదంకుల్. ఎలా మాడతారు తెలుసా? ఏమ్మా మొగుడు పెళ్ళాలనక కొట్టుకోరా? అయినా అబ్బాయి ఏదో టెన్షన్లు ఇంటికి వస్తే చల్లగా కబుర్లు చెప్పి వేడికి ఏదో నొట్టించాలి కానీ ఇలా గొడవ పెట్టుకుంటారా? ఆంటీ మీరు బుద్ధుందా లేదా నీకు? 30 సంవత్సరాల నుంచి మీ నాన్నతో కాపురం చేస్తున్నా. ఇలాగే చేశానా? ఆయన నన్ను ఎన్నిసార్లు కొట్టలేదు, నేను ఆయన ఎన్నిసార్లు తిట్టలేదు. ఎప్పుడైనా బయటపడ్డావా అని మందలించో బుజ్జగించో సంసారానికి పంపించేవాళ్ళు కదండి. కానీ ఇక్కడ అలా కాదంకుల్. ఎందుకంటే ఈ పెళ్లి మీ చేతుల మీద జరగలేదు. మీరు చేయని పెళ్లి ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఇగో. చూడండి అంకుల్, ప్రేమించుకోవడానికి 2 మనసులు కలిస్తే చాలు. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి 2 ఫ్రెండ్స్ ఉంటే చాలు. కానీ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం లైఫ్ లాంగ్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అంకుల్. అది లేకే ఈ సొసైటీలో 90% లవ్ మ్యారేజెస్ 70% లాయర్స్ని పోషిస్తున్నాయి. ఆలోచించండి అంకుల్, పెద్దవారు, మీకే బాగా తెలుసు. సెల్ ఫోన్లో మాట్లాడుకుంటేనే సాల్వ్ అయ్యే ప్రాబ్లంకి కోర్టు వరకు అవసరమా? చెప్పరా. ఎరా ఎక్కడా? బయట ఉన్నానరా. సరే మీ మామగారు మాట్లాడతారు. అంకుల్ మాట్లాడండి. తీసుకోండి అంకుల్. హలో మామగారు బాగున్నారా? సారీ మామగారు, చిన్న గొడవ. నేను వచ్చి బ్రతమాలు తీసుకెళ్తాను మామగారు. అయ్యో పర్లేదు బాబు. భోజనం అయిందా? ఇప్పుడు అయింది మామగారు. సరే రేపు సండే కదా, సాయంత్రం డిన్నర్కి వచ్చేయండి. అమ్మాయిని తీసుకెళ్తారు కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత మంచి అల్లుడు దొరికాడు. లక్షల కోట్లు పోసిన దొరకడు ఎలాంటి అల్లుడు. నిజమేనండి, ఇన్ఫోసిస్ లో జాబ్ అట, నెలకి ₹1,00,000 జీతం అట. ఈ క్రెడిట్ అంతా అబ్బాయి ఫ్రెండ్ సాయిదేనే. బంగారం లాంటి కుర్రాడు. అవునండి. మీ ఇద్దరు గొడవ పడకపోయినా మిమ్మల్ని మీ మామగారితో కలపడంతో పాటు నేను కూడా లక్ష్మిని కలవచ్చని ఇలా సెట్ చేశా. అసలు ఏం జరిగిందంటే మొన్న వాళ్ళ నాన్న ఇంప్రెస్ చేద్దామని ఇంట్లో దూరాను రా. యథరాజుగా మందే నేను చేసిన ఏదో పనికి దొరికిపోయి వాళ్ళ నాన్నని బయటికి ఎండేసాడు. తర్వాత నేను ఎంత ట్రై చేసినా నన్ను కలవడానికి ఇష్టపడలా. అందుకే ఇలా ప్లాన్ చేశా. ఒకే దెబ్బకి 2 యాంగ్రీ బర్డ్స్. ఎలా ఏమంటావు? లక్ష్మి లక్ష్మి ప్లీజ్ లక్ష్మి, నేను చెప్పేది ఒకసారి విను లక్ష్మి. లక్ష్మి నువ్వు ఆగపోతే నేను భోజనం చేయను. నువ్వు భోజనం మానేస్తే నాకేంటి? అయినా ఇందాకేగా పీకల దాకా తిన్నావు. చూసావు లక్ష్మి, నీ ధ్యాసలో పడి తిన్నానో లేదు కూడా మర్చిపోయా. మళ్ళీ తింటున్నా. సాయి నీకు ముందే చెప్పాను, మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటానని. నేను ట్రై చేసుకోమన్నాను, ఫెయిల్ అయ్యా. దట్స్ ఇట్, అయిపోయింది. మా నాన్న నీ ప్రపంచంలో నీకు నచ్చని 10 పేర్లు రాయి అంటే 11 సార్లు నీ పేరే రాస్తారు. ప్రస్తుతానికి నచ్చపోవచ్చు లక్ష్మి, అంతెందుకు నా ఫ్రెండ్కి వాళ్ళ మామకి అస్సలు పడదు, అయినా కలిపేశా. అలాంటిది మీ నాన్నగారి దగ్గర నుంచి నిన్నెందుకు దూరం చేస్తాను? అదంతా నేను చూసుకుంటా. సరే నీ దారి నువ్వు చూసుకో, నన్ను వదిలేసే. నీకు మళ్ళీ చెప్తున్నా, మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. కుక్కని చేసుకుంటావా? కుక్కని చేసుకుని ఏం చేస్తావు?
తాళికట్టి అడ్డు ఇటు తిప్పుతావా? అయినా నీ వెంట పడుతున్నాను పొగరు. నీకు నిజం చెప్పనా, నువ్వు ఫస్ట్ టైం చూసిన మాత్రం ఏంజిల్లా కనిపించావు, తర్వాత అంతా డెవిలే. నోడుతులా నోడుతులా నోడుతులా. లక్ష్మి లక్ష్మి సారీ లక్ష్మి, లక్ష్మి ప్లీజ్ లక్ష్మి 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 ప్లీజ్ లక్ష్మి ప్లీజ్ లక్ష్మి ప్లీజ్ నీ కాలు పడుకుంటా ప్లీజ్ లక్ష్మి లక్ష్మి. Go to hell!